హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం బీజేపీ భవన్లో ఉన్నాం. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ తరుణంలో కూడా బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, అదేవిధంగా పార్టీ బలోపేతానికి కానీ ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ అసలు ఏ విధంగా పోటీకి వెళ్ళబోతున్నారు అనేది భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బోరా నర్సయ్య గౌడ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుస్తుందో ఎలా వెళ్ళబోతుందండి పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. క్లారిటీ మా యొక్క 10 సంవత్సరాల రిపోర్ట్ కార్డు ఉంది. మోడీ గారు దేశానికి ఏం చేశారు, 2 బీజేపీ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి 9,36,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అదేవిధంగా రేపు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు జరుగుతుంది. అందుకని ఈ 3 అంశాలను పెట్టుకొని ముందుకెళ్తాం. ప్రజలు క్లారిటీతో ఉన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్కి వేశారు, పార్లమెంటు మాత్రం బీజేపీకి వేస్తామని క్లారిటీతో ఉన్నారు. మా అమిత్ షా గారు కనీసం 10 గెలవాలని చెప్పాడు. కానీ నేను అనుకోవటం ఏంటంటే లోకల్ ట్రెండ్ చూస్తే, ఓటర్ నాడి చూస్తే అంతకంటే ఎక్కువ సంఖ్యనే గెలవచ్చు అనే అవకాశం ఉంది. అంటే మీరు అన్నట్టుగానే అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్కి పగ్గం కట్టారు. ఇక్కడ బీజేపీ పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీకి అంటారు జనాలు కూడా స్టేట్లో ఇది ఉండాలి, పైన అది ఉండాలి. అంటే ఎలా కన్వర్ట్ అవుతారు అనుకుంటున్నారు? అసలు చాలా ఈజీగా అండి. నేను అనుకోవటం ఏంటంటే మా ఈ ఊళ్ళో ఉన్నటువంటి అతి బీద మహిళ కూడా ఒక క్లారిటీతో ఉంది. పార్లమెంటు మోడీ ఇక్కడ వేసేసినాం, 2 పార్టీలకు వేసేసినాం. కేసీఆర్ 10 సంవత్సరాలు వేసాం. కేసీఆర్ కేసు ఏం చేస్తాడు? మోడీ ఉంటే దేశం రక్షణంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది అనే నమ్మకం ఉన్నది. అదే కాకుండా మోడీ అనేక పథకాలు చేశాం. ఈరోజు నారీ శక్తి నమో మోడీ అని దాదాపు 27 పథకాలు మహిళలకు చేయటం జరిగింది. రైతులకు, యువతకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు అద్భుతంగా ప్రపంచంలో 2వ అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ ఈరోజు భారతదేశంలో ఉంది. అది మోడీ గారికి అంతే కదా. ఇప్పటివరకు చాలా పథకాలు ప్రవేశపెట్టినా కానీ ప్రజల్లోకి ఈ పథకాలు మేమే చేసాం అన్నట్టుగా తీసుకెళ్ళకపోవడానికి మైనస్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ వాటా మేమే ఇస్తున్నాం అన్నట్టుగా చెప్పుకుంటుంది, రేషన్ బియ్యం దగ్గర నుంచి కూడా. అదే ఇప్పుడు లేదు, మీరు అన్నది నిజమే. కొంత మేము అన్ని పథకాలు ప్రజలు తీసుకెళ్ళటంలో కొంత సీసీ రోడ్ కానీ, పల్లె ప్రగతి కానీ, పట్టణ ప్రగతి కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఉచిత రేషన్ కానీ, స్వచ్ఛాలయ కానీ, లేదా ప్రతి గింజ కొనేది రైతే కానీ, ఎరువులకు సబ్సిడీ కానీ, ఇవన్నీ కానీ ఇప్పుడు ప్రజలకు చాలా వరకు వెళ్ళాయి. ప్రజలు సింపుల్గా అంటారు ఇవన్నీ పక్కకు పెట్టు, దేశంలో బీజేపీ మోడీ ఉండాలి అనే ఒక క్లారిటీ ఉన్నది. అది గెలిపిస్తుందని, ఆ శ్రీరామ రక్ష ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అంటే మీరు అన్నట్టుగా శ్రీరామ రక్ష అన్నట్టుగా అయోధ్య రామ మందిరం కూడా అంటే పొలిటికల్గా వాడుకునే అవకాశం ఏమైనా ఉన్నదా, లేదంటే దాని పని దాందే దీని పని దీనిదేనా? పొలిటికల్ అసలు లేదు. బీజేపీ మూల సిద్ధాంతం దేశాన్ని ధర్మో రక్షిత రక్షిత, అందులో దాపరికమైంది. ఇప్పుడు ఆ యొక్క ప్రోగ్రామ్ని కాంగ్రెస్ కూడా ఇన్వాల్వ్ కావచ్చు. సిపి ఆహ్వానాలు పార్టీలకు అతీతంగా వెళ్తాయి అనుకుంటున్నారు? పార్టీలకు అతీతంగానే వెళ్తాయి. అసలు పార్టీ మమ్మల్ని ఇన్వాల్వ్ కూడా చేయనీయట్లేరు. మా యొక్క బీజేపీ కార్యకర్తలు కూడా గ్రామ స్థాయిలో పోతా అంటే మీరు రావద్దు అనేది షరతులు పెడుతున్నారు, ఏదైతే విహెచ్పి కానీ ఇతర సంస్థలు. ఇప్పుడు ప్రజెంట్ భువనగిరిలో కనుక మీకు టికెట్ వస్తే గెలవడానికి ఎలాంటి అంటే ప్రయత్నాలు చేయబోతున్నారు? ప్రయత్నం ఏం లేదు. నేను గతంలో చేసినటువంటి ఎంపీ, నా యొక్క వ్యక్తిత్వం, అందరితో నేను అజాతశత్రువుగా ఉంటాను. భువనగిరి పార్లమెంట్ డెవలప్మెంట్ ఎజెండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది. అంటే మీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలతో ఏమన్నా మనస్పర్ధలు అంటే అప్పుడు కొంతమంది వ్యతిరేకించారు, ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది, అలాంటివి ఏమన్నా రానివ్వచ్చు కదా. ఇది బీజేపీ అనేది ఆర్గనైజేషన్ పార్టీ. అంటే ఆ లోబాట్లు ఎలా తీసుకెళ్తారంటున్నా ప్రజల్లోంచి? అది పోయింది, గతం గత. బీజేపీలో ఆ సమస్య లేదు. బూత్ అధ్యక్షుడు ఇంపార్టెంటు, గ్రామ అధ్యక్షుడు ఇంపార్టెంటు, మండల పార్టీ ఇంపార్టెంటు. ఈ యొక్క పెద్ద నాయకుల బెడద అక్కడ ఉండదు కాబట్టి ఆ సమస్య ఉండదు. బూత్ అధ్యక్షుడు ఎంత ఇంపార్టెంటో నడ్డా గారు కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి మాకు మంచి పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్ ఉంది. ఫైనల్గా ఎన్ని సీట్లు గెలవాలని అంచనా వేస్తున్నారు, ఎన్ని గెలవచ్చు? 17/17 ఈజ్ ద టార్గెట్. నేను చెప్తే అతిశయోక్తి అవుతుంది. అట్లీస్ట్ 12 అయితే గెలుస్తామని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కవితని లిక్కర్ స్కామ్ నుంచి దాయడం కానీ ఇవన్నీ కూడా బీజేపీకి మైనస్ తెలంగాణలో. ఇప్పుడు భారతదేశంకి కవితకి ఏం సంబంధం, పార్లమెంట్ కవితకి ఏం సంబంధం? అవంతా గాన్ మ్యాటర్. అదంతా సిబిఐ ఈడీ చూసుకుంటుంది, మాకు సంబంధం అంశం కాదు.
Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to. Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.